ఆ సందర్భంగా ఆ రకంగా మేము మాట్లాడేది ఏంటంటే, ఈ రోజున రావణ్ మీద పెట్టినటువంటి UAPA కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా UAPAలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు చట్టం తెలిసిన వాడిగా ఆ మాత్రం చెప్పగలరు. మరి ఎందుకు పెట్టారయ్యా? జడ్జి గారు రిమాండ్ ఎందుకు ఇచ్చారు అని అంటే, విచారణలో ఆ సెక్షన్లు నిలబడతాయా లేవా అనేది వేరే విషయం. రిమాండ్ ఇవ్వడానికి పోలీసులు చెప్పిన కారణం అది వేరే అంశం. పోలీసులు ఏం చెప్పారంటే, లేదండి చూచాయిగా ఈయన మావోయిస్టు సానుభూతి పడని చెప్పి పలానా రాతల ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆయన ఫోను, ఆయన కంప్యూటర్లు, ఆయన ఇళ్ళు, ఆయన ఆఫీసులు, ఆయన బ్యాంక్ అకౌంట్లు అన్నీ వెతికితే కానీ ఈయన ఏమైనా వాళ్ళకి ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ సహాయం చేశాడో లేదో తెలీదు. ఇదంతా దర్యాప్తు చేయాలంటే టైం పడుతుంది. దర్యాప్తు చేసే టైంలో ఆయన కనుక బయట ఉంటే మా దర్యాప్తుకి ఆటంకం కలుగుతుంది కాబట్టి జైల్లో ఉంచండి, రిమాండ్ ఇవ్వండి అని చెప్పి రాశారు. అందువల్ల రిమాండ్ వచ్చింది తప్ప ఇందులో పోలీసులు ఉటంకించినటువంటి రావణ్ చర్యల ఆధారంగా అతను UAPA కింద శిక్షార్హుడు అని కాదు అతనికి రిమాండ్ ఇచ్చింది. ఇక వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఉటంకించినటువంటి 2 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి, రావణ్ 10 నిమిషాల వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వెనకాల నుండి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. రాసింది వేరే వాళ్ళ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అందులో కొన్ని ముక్కలు కత్తిరించి దాన్ని ఇందులో రాశారు. ఆ 10 నిమిషాల సారాంశం రాయిగా ముక్కలు కత్తిరించి రాశారు. ఆ ముక్కల్లో ఏముందంటే, హిడ్మా చనిపోతే, హిడ్మా కానీ కేశవరావు కానీ చచ్చిపోతే ఇంకొక హిడ్మా పుడతాడు, ఇంకొక కేశవరావు పుడతాడు, పోరాటం ఆగదు అన్న ముక్కలు కత్తిరించాడు. మీరెవరైనా కానీ, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ 10 నిమిషాల వీడియో రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఇది వాళ్ళ సోషల్ మీడియాలో దొరుకుతుంది. ఆ లింకులోకి వెళ్ళి చూస్తే ఆ 10 నిమిషాల్లో ఆ రాసిన వారు ఎవరో తెలియదు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చింది రావణ్. అందులో చూస్తే పురాతన కాలంలో స్పార్టకస్ దగ్గర నుంచి ఇవాళ హిడ్మా వరకు అన్యాయానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ఒకడు స్పార్టకస్ కావచ్చు, ఇంకొకడు ఇంకొక పేరుతో రావచ్చు, ఇంకొకడు భగత్ సింగ్ కావచ్చు, ఇంకొకడు హిడ్మా కావచ్చు, ఇంకొకడు కేశవరావు కావచ్చు. పోరాట రూపాలు మారవచ్చు, ఆయుధాలు మారవచ్చు, ప్రదేశాలు మారవచ్చు, వ్యక్తులు మారవచ్చు, కానీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి అది సారాంశం ఆ 10 నిమిషాల్లో. అందులో ఎక్కడా కూడా నేను మావోయిస్టు సానుభూతి పరుడనో, లేకపోతే మావోయిస్టులలో చేరండి అని చెప్పి పిలుపునివ్వడమో, లేకపోతే మావోయిస్టులకు నేను సహాయం చేస్తున్నానని చెప్పడమో, అసలు ఈ సెక్షన్ 13, 39కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అంటారు, ఇంగ్రీడియంట్స్ ఎక్కడ లేవు. అదొకటి ప్రేక్షక మహాశయులకి అలాగే మీడియా మిత్రులకు కూడా తెలియజేసుకున్నాను. ఇంకొకటి, వాళ్ళు ఇందులో ఉటంకించింది మిగిలిన సెక్షన్లు పెట్టారు కదా, 147, 148, 152, 192, 197, 353. అందులో అవేవి UAPAకి సంబంధించినవి కాదు, అవన్నీ BLSకి సంబంధించినవి. సరే, UAPAకి సంబంధించి అయితే ఇందులో మెటీరియల్ లేదు అనేది మేము చెప్పగలం. లేదు, రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్లో మేము ఏదో తెస్తాము అని అంటారా? సరే, దానికి మేమే కాదనలేము, అవునలేము. పోతే ఇంకొక విషయం,
హిందూ మతాన్ని కించపరిచే విధంగా, సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఇతను మాట్లాడాడు అని చెప్పి కొన్ని ముక్కలు ఇందులో ఉదహరించారు. ఆ వీడియో ఎక్కడ దొరుకుతుందా అని చూస్తే అది ఇవాళ యూట్యూబ్లో ఎక్కడ దొరకట్లా. వీళ్ళు రాయటమేమో కొన్ని వీడియోలు ఆయనే డిలీట్ చేశారని అన్నారు. నాకు మిగిలిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ వీడియో నవంబర్ 25లో పబ్లిష్ అయినప్పుడు చాలామంది దాని మీద రిపోర్ట్లు కొట్టారు. దానివల్ల యూట్యూబ్ వాళ్ళే దాన్ని డౌన్ చేసేసారు, డిలీట్ చేసేసారు. అది ఇవాళ దొరకడం లేదు, మా దగ్గర కూడా లేదు అన్నారు. ఎవరన్నా అప్పట్లో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, చూడండి. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ఒక ఎక్స్ప్లెనేషన్ చూసింది ఏంటంటే వీళ్ళు పెట్టిన ముక్కలు అతికిచ్చి పెట్టిన ముక్కలు. యాక్చువల్గా రావణ్ ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో రాధా మనోహర్ దాస్ అనే ఆయన మాట్లాడిన దానికి జవాబుగా మాట్లాడిన విశ్లేషణలో కొన్ని ముక్కలను తీసుకుని వాటిని అతికిచ్చి ఇదిగో చూసారా హిందూ మతాన్ని ఇంత పెద్ద మాట అనేసాడు అని చెప్పి అన్నారు. కానీ నిన్న నేను చూసిన దాంట్లో రాధా మనోహర్ దాస్ చేసినటువంటి వేరే మతం గురించి చేసినటువంటి అనవసరపు ప్రసంగం, తప్పుడు ప్రసంగాన్ని తప్పుపడుతూ, బాబు నువ్వు అట్లా అంటున్నావు, ఎవరైనా హిందూ మతం గురించి ఇలా అంటే ఎలా ఉంటుంది, నీకు ఎంత బాధగా ఉంటుంది, హిందువులకు ఎంత బాధగా ఉంటుంది, హిందువులను ఆ ఇంకొక మతం వాళ్ళు కొట్టుకు సావరా, సమాజంలో అశాంతి కలగదా, ఆ మాత్రం ఆలోచన లేదా నీకు అని చెప్పినట్టుగా ఉంది. ఏదేమైనా పూర్తి వీడియో మనకి వాడు అవైలబుల్గా లేదు. ఉంటే ఎవరైనా షేర్ చేయండి, తర్వాత ప్రజలే చూసి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. ముఖ్యంగా మేము తెలియజేయదలుచుకున్నది ఏంటంటే మేము సెంటర్ ఫర్ లిబర్టీగా వ్యక్తి స్వేచ్ఛని అత్యంతంగా గౌరవించే మనుషులుగా భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్గా ఏ అడ్డంకులు లేకుండా భావ ప్రకటన స్వేచ్ఛ మనుషులకి ఉండాలి అని గట్టిగా నమ్మే మనుషులు, దానికోసం పోరాడే మనుషులు. మా రాజకీయాలు, మా రాజకీయ భావాలు, మా తాత్విక భావాలు అన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛకి అనుకూలమైనటువంటి. మీ నుంచి వచ్చే ప్రశ్నలు కూడా ఊహించి మరీ చెప్తాను. తర్వాత ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. రావణ్ మీద పెట్టిన 4 కేసుల్లోనూ బెయిల్ వచ్చింది తనకి. ఎందుకు వచ్చింది బెయిలు? అవన్నీ బెయిలబుల్ అఫెన్సెస్ కాబట్టి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్షలు ఉండే సెక్షన్లు కాబట్టి బెయిల్ వచ్చింది. ఏ జడ్జి అయినా బెయిల్ ఇవ్వక తప్పదు. 4 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి, 4 కోర్టుల చుట్టూ తిప్పి, 4 సార్లు బెయిల్ తీసుకున్న తర్వాత అప్పుడు యూఏపీఏ గుర్తొచ్చి ఎప్పుడో పాత వీడియో ఒకటి తీసి అందులో కొన్ని ముక్కల్ని తీవ్రవాదాన్ని సమర్థించేదానిగా, లేకపోతే వారికి ఊతమిచ్చేలాగా, అబెట్మెంట్ చేసేలాగా ఉంది అని చెప్పి ఈ కేసు పెట్టారు. మనకి చట్టంలో బూతు మాటలు మాట్లాడితే, ఒక వ్యక్తిని దూషిస్తే, బూతులు తిడితే ఏ సెక్షన్ కింద శిక్షార్హుడు అవుతాడు అనేది మన దగ్గర క్లియర్ గా ఉంది. అది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 352, అంతకుముందు ఐపీసీలో 504 అని ఉండేది. అదేంటంటే ఇంటెన్షనల్లీ ఇన్సల్టింగ్, కావాలని చెప్పి ఒకళ్ళని అవమానపరిచే రకంగా బూతులు మాట్లాడడం. కాకపోతే దానికి శిక్ష, మాక్సిమం శిక్ష 2 సంవత్సరాలు. అది నాన్ బెయిలబుల్, అది బెయిలబుల్ కేసు, నాన్ కాగ్నైజబుల్ కేసు. అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రాయలేరు. మీరు పాత సిఆర్పిసి 200 సిఆర్పిసి కింద, లేకపోతే ఇప్పుడు దాన్ని ఎంత 223 బిఎన్ఎస్ఎస్ కింద ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి మీరు ఒక అర్జీ పెడితే అందులో వాస్తవాలు చూసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు పోలీసులు దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అది కూడా బెయిలబుల్ కేసు. అక్యూజ్డ్ వచ్చి బెయిల్ సమర్పిస్తే మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలి. కానీ విచారణ చేయదగినటువంటి కేసే. అంటే బూతులు తిడితే ఊరుకుని కూర్చోవాలా అంటే ఊరుకోక్కర్లా. బూతులు తిడితే మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేయండి, ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది.
శిక్షలు కూడా పడతాయి. ఎక్కడికి పోతాయి? అంత రికార్డు మీదే ఉంది కదా. అలాగే మతాలను కించపరిచేలాగా ఎవరైనా మాట్లాడితే ఊరుకోవచ్చా అని అంటారు. ఏమాత్రం ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా సరే మతాన్ని కించపరిచే రకంగా మాట్లాడితే దానికి కూడా క్లియర్ గా సెక్షన్ ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ లో 299, పాత ఐపీసీలో 295A అనే సెక్షన్. అది కూడా ప్రమోటింగ్ ఇన్సల్ట్ టు రిలీజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్. దానికి కూడా శిక్ష 3 సంవత్సరాలు. దాని కింద కేసు పెట్టండి. ఇంకొకటి ఉంది 196 బిఎన్ఎస్ ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. మరి అసలు ఈ సెక్షన్ పెట్టలా, ఎందుకు పెట్టలేదో తెలియదు. రావణ్ రిమాండ్ రిపోర్ట్ లో ఈ సెక్షన్ లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సెక్షన్ కూడా వర్తిస్తుంది. 196 ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. 197 ఇవన్నీ పెట్టారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను ఇక్కడ చట్టం మీద లెక్చర్ ఇవ్వడానికి కాదు ఈ మీటింగ్ పెట్టి. సోషల్ మీడియాలో ఖచ్చితంగా కొంతమంది ఏమో ఒక పద్ధతి ప్రకారం, కొంతమంది ఏమో పని పాట లేక కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద ఒకళ్ళ విషయాలు జుమ్ముకుంటూ కంప్లీట్ గా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మెదళ్ళని చెడగొడుతున్నారు. దానివల్ల ఎవ్వరికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సునకానందం అంటారు దీన్ని, సునకానందం తప్ప ఏం ఉపయోగం లేదు. ఇలా ఒకళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, దానికి 10 మంది సమాధానం ఇవ్వటం, ఆ ఇచ్చిన సమాధానాల్లో మళ్ళా ఒకడు బూతులు మాట్లాడటం, వాడి మీద ఇంకొక 10 మంది పడిపోవటం, ఇది పనిలేని పనికి మాలినోళ్ళు చేస్తున్నారు. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి, ఫైనాన్స్ చేస్తున్నాయి. కొంతమందిని ఇదే పనిలో పెట్టి ఈవెన్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లని ఫైనాన్స్ చేసి మరీ ఇదే పనిలో పెడుతున్నాయి. ఈ విషయం ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షకులు, ప్రజలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. మేము భావ ప్రకటన స్వేచ్ఛకి కట్టుబడి ఉన్న వాళ్ళం కాబట్టి ఈ యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయమనో, వీళ్ళ మీద నియంత్రణ పెట్టమనో, లైసెన్సులు తీసుకోమనో మేము అడ్వకేట్ చెయ్యం. ఎవడి ఇష్టం వచ్చింది వాడిని చేసుకొనియండి. కానీ వినేవాడు లేకపోతే, ప్రేక్షకుడు లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్ నడవదు. ఎంత డబ్బులు ఇచ్చినా అది వృధా ప్రయాస, గంగలో పోసినట్టే. కాబట్టి ప్రేక్షకుల విజ్ఞత, ప్రజల విజ్ఞత మీద దీన్ని వదిలేస్తున్నాం. ప్రజలు చాలా జాగ్రత్తగా విజ్ఞతతో ఆలోచించి ఏ చర్చల వల్ల సమాజం బాగుపడుతుంది, సమాజానికి ఉపయోగం, సమాజానికి అవసరం అనేది గమనించుకోండి తప్ప ఏది పడితే అది, ఏ విషయాన్ని పడితే మీద ఆ విషయం మీద రోజుల తరబడి సోషల్ మీడియాని కలుషితం చేయొద్దని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఈ బ్రతుకు తెరువు కోసం ఏదో పొలిటికల్ పార్టీల ఫైనాన్సింగ్, ఫండింగ్ తో నడిచే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పిల్లల బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఏదైనా చేసుకుంటుంటే దాన్ని నేనేం ఆపలేను. ప్రభుత్వాన్ని ఆపమని కూడా చెప్పను. ఎందుకంటే